ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకట్ అలంకి, యువర్ ఫ్రెండ్. హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ గురించి చాలామంది నన్ను క్వారీస్ అడుగుతున్నారు. ఏంటంటే హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కావచ్చు, నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయితే ఎలా, రేట్స్ ఇంక్రీజ్ అవుతాయా లేదా అనే చిన్న చిన్న డౌట్స్ తోటి ఉన్నారు. వాళ్ళకి నేను చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన విజన్ 2020, అప్పుడున్న ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇదంతా రాజకీయ లబ్ధి కోసం అని అనుకున్నారు. కానీ ఈ రోజున ఐటీ సెజ్, ఐటీ హబ్ అనేది హైటెక్ సిటీ గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ని ఆనుకొని అటు నానక్రామ్గూడ వరకు, ఇటు కుకుట్పల్లి, బాచుపల్లి వరకు కూడా వ్యాపించింది. ఈ రోజున హైదరాబాద్లో ఐటీ ఇండియాలోనే నెంబర్ 1గా ఎదగడం జరిగింది. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో దానిని కంటిన్యూ చేశారు. అంతేకాకుండా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేయడం హైదరాబాద్కి ప్లస్ పాయింట్ అయింది. ఆ తర్వాత తెలంగాణ బైఫర్కేషన్ జరగడం, కొత్త రాష్ట్రం ఏర్పడడం, కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఇంకా డెవలప్మెంట్లు డబుల్ త్రిబుల్ అయ్యాయి. హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ని కంప్లీట్ అయింది. మెట్రో డెవలప్మెంట్స్, ఇండియాలోనే మెట్రో అనేది హైదరాబాద్లో మీకు హయ్యెస్ట్ రెవెన్యూని జనరేట్ చేస్తుంది. టీ హబ్ని క్రియేట్ చేయడం కానీ ఇలాగా కేసీఆర్ గవర్నమెంట్లో చాలా డెవలప్మెంట్ అనేవి జరగడం జరిగింది. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే అక్కడ ఉన్న డెవలప్మెంట్ని గ్రోత్ చేయడానికి ఆలోచిస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, FCDA. నెక్స్ట్ ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే చీఫ్ మినిస్టర్ కానీ, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కానీ రెవెన్యూ జనరేట్ చేయడానికే చూస్తారు తప్ప డెవలప్మెంట్ని ఎవరు ఆపేది లేదు. సో హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందంటే హైదరాబాద్ని మినీ ఇండియా అంటారు. మనం దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో చదువుకున్నా, ఏ జిల్లాలో చదువుకున్నా సరే హైదరాబాద్ వస్తే జాబ్ దొరుకుతుంది. ఇది అందరూ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అవునా కదా? హైదరాబాద్లో రకరకాల ప్రాంతాల వాళ్ళు ఉంటారు, రకరకాల భాషల వాళ్ళు ఉంటారు. ఇక్కడ హైదరాబాద్లో సెడ్జెస్ ఎక్కువ, ఎంప్లాయ్మెంట్ సెక్టార్లు ఎక్కువ. అంతేకాదు లివింగ్ కాస్ట్ గురించి కూడా ఆలోచించండి బాస్. హైదరాబాద్లో 15-20 వేల రూపాయల ఫ్యామిలీతో బతకగలుగుతున్నారు.